నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. వల్లభనేని వంశీకి ఏం జరుగుతుంది, ఏమయ్యింది? ప్రతిరోజు కూడా వార్తాపరంగా ఒక సస్పెన్స్లా కొనసాగుతున్న ఎపిసోడ్స్ అవి. వంశీకి సంబంధించి బెయిల్ వచ్చింది అంటారు, వచ్చిందో రాదో తెలియదు. ఇదిగో వంశీ అంటారు, అదిగో వంశీ అంటారు. హాస్పిటల్లో చికిత్స పొందడానికి వెళ్తున్నాడంటారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటారు, మెరుగైన వైద్యం అందించాలంటారు. ఆ మెరుగైన వైద్యం అందించడం కోసం కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలు జైలు వరకు వెళ్ళవో తెలియదు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ట్విస్టులు వల్లభనేని వంశీది. సో వాళ్ళ ఫాలోవర్సు, వాళ్ళ కుటుంబ సభ్యులు అయ్యో వంశీ గారికి ఏంటి ఇలా అయిపోయిందని పాపం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇలా జరగాల్సిందేలే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఆ తప్పులన్నీ కూడా ఈరోజు శాపాలుగా మారుతున్నాయి ఆయనకని చెప్పి మరొక వర్గం మాట్లాడే పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా వంశీ చాలా డేంజర్లో ఉన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదంటున్నారు. ఎందుకంటే మనిషిని చూస్తే అర్థమైపోతుంటుంది, ఒక్కొక్కరిని చూస్తుంటేనే. చాలామంది జైలుకి వెళ్తారు, చాలామంది చాలా నెలలు ఉంటారు, సంవత్సరాలు ఉంటారు. బయటకు వచ్చినప్పుడు మరీ ఇంత వీక్ అయిపోయి ఇంత దారుణంగా ఉండరు. కానీ వంశీ అసలు కంప్లీట్గా షేపే మారిపోయింది, ఆ కళ కంప్లీట్గా పోయింది. అయితే ఇప్పుడు గన్నవరానికి సంబంధించి మరి ఏంటి పరిస్థితి, గన్నవరంలో ఏం జరగబోతుంది, గన్నవరంలో ఏం చేయబోతున్నారు, వంశీ పరిస్థితి ఇలాగ అయిపోయింది. ఈయన రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారట. అదేంటంటే వంశీ గారి భార్య పంకజశ్రీకి అక్కడ బాధ్యతలు అప్పచెప్పాలి, సెంటిమెంట్గా కూడా వర్కౌట్ అవుతుంది, మహిళ కాబట్టి ఆదరణ పెరుగుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి ఆ బాధ్యతలు అప్పచెప్తున్నారట. వంశీ కూడా ఒక లేఖాస్త్రాన్ని సంధించి, సార్ నేనైతే ఇప్పుడు ఏమీ కూడా కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేదు, నాకు బెయిల్ వచ్చినట్టే వచ్చింది, అది కూడా నిబంధనలతో కూడిన బెయిల్, అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలీదు, ఇంక నా వల్ల కాదు, నన్ను క్షమించండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నమస్కారం. అప్పుడు ఆ టైంలో సరే, ఇప్పుడు ఏంటంటే కొంతమంది హీటు ఉంటుంటుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, ఇంక మనకి ఏమీ కనిపించదు, కన్ను మీను అందవు, పరుగులు పెడుతుంటాం, ఉరకలేస్తుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. కొద్దిగా ఏజ్ దారి పిల్లలు పుట్టి కొద్దిగా పెద్దరికం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది, ఆ స్పీడ్ తగ్గిపోద్ది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆ టైంలో ఉన్నప్పుడు హై స్పీడ్లో ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు కూడా అదే పరిస్థితి, అధికారంలో ఉన్నప్పుడు కూడా నాయకుల పరిస్థితి అదే, కన్ను మిన్ను ఆందో, ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. వాళ్ళు అనుకున్నదే తడవుగా అయిపోవాలి, వాళ్ళే మహారాజులు అనుకుంటారు, వాళ్ళే చక్రవర్తులు అనుకుంటారు, మాకు తిరిగిలేదు, మేము తోపులమి, మమ్మల్ని ఎవడో ఏం పీకలేడు, ఇది వాళ్ళ వెర్షను. కానీ ఒకవేళ కానీ బొమ్మ బొరుసైందంటే పరిస్థితి ఏంటి అన్నది ఎవ్వరు కూడా ఆలోచించరు, ఏ ఒక్కరు కూడా ఆలోచించరు రాజకీయాల్లో. చాలాసార్లు మనం రెగ్యులర్గా చూస్తుంటాం కదా, ఎంతమందిని మనం చూడలేదు, ఒక్కరు కూడా ఆ రకంగా ఆలోచించరు. మనం ఇంకా లేదంతే, మనకు తిరగలేదు, మనం తోపులము, మనం తురుములమి, మన ఎవడో ఏం పీకలేడు, ఇదే ధోరణి. ఒక్కసారిగా తేడా వచ్చిందంటే బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, జీవితం జైల్లో గడపాలి అనే ఆలోచన, ఆ స్పృహ ఎవ్వరికున్నా సరే ఈ రకంగా ఉండరు. ఇంకా ఇది మొదటిదే, ఇంకా చాలా ఉన్నాయంటున్నారు లోకేష్ గారు. సరే, ఎవరి ఆరోగ్యమైనా బాగోవాలి. ఇంకొక ఆయన అయితే ఆయన చచ్చిపోతాడని చెప్తున్నాడు. మరి ఇదేమి ధోరణి, ఇది చాలా వింత ధోరణిగా ఉన్నది. పేరునని వెర్షను మొన్న ఇప్పుడు ఆయన వంశీ చచ్చిపోయిన తర్వాత మీ పతనం స్టార్ట్ అవుతుందంటే ఎవరైనా చనిపోవాలని కోరుకోవడం ఏంటండి? అంటే వీళ్ళు వైఖరి మారదా, ఇంకా వీళ్ళ తత్వం ఇలాగే ఉంటుందా? సరే, వంశీకి మీరు అన్యాయం చేశారు, వంశీ ఏ తప్పు చేయలేదు, ఆయన శుద్ధపూస, ఆయన కడిగిన ముత్యం, ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో, ఎవరైతే కక్ష సాధింపు చేశారో వాళ్ళ మీద మేము కక్ష తీర్చుకుంటామనడం వేరు. అంతేగాని వంశీ చచ్చిపోతున్నాడు, వంశీ చచ్చిపోయిన తర్వాత మీ పతనం స్టార్ట్ అవుతుంది అంటే ఏంటి? ఎవరన్నా అలా కోరుకుంటారా? అంటే ఇంకా మార్పులు రావట్లేదా? రావా? ఇక వల్లభనేని వంశీ డేంజర్లో ఉన్నారా అంటే అవుననే అనక తప్పని పరిస్థితి. విజయవాడ జైలుకు చేరుకున్న వంశీ భార్య పంకశ్రీ గారు అనారోగ్య కారణాలతో వైద్య పరీక్షల కోసం ఈయన బెయిల్ పొందాడు. ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఆర్డర్స్
ఇచ్చిన హైకోర్టు. అయితే ఇప్పటికీ జైలుకి ఆర్డర్లు చేరలేదట. ఇది ఒక టెన్షన్. వైద్యులు పర్యవేక్షణలో ఉంచాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండొచ్చు, కాస్త ఊరట లభించిందని అనుకోవచ్చు. జైలు వద్దకు ఏమైనా అభిమానులు వెళ్తున్నారు, కానీ బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదట. మళ్ళీ ఏమొచ్చిందో, ఎందుకంటే మొన్నే ఒక బెయిల్ వచ్చింది, బెయిల్ వచ్చినట్టే వచ్చిపోయింది. అంటే ఈ జైలు జీవితం ఎంతకాలం గడపాలో తెలియని పరిస్థితి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లం అది. హెల్త్ ఇష్యూస్ చాలా పెరిగిపోయినాయి అంటున్నారు. ఆయన అసలు సరిగ్గా నడలేకపోతున్నాడు, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు. ఇలాంటి టైంలో ఇంకా ఆయన గన్నవరాన్ని ఏం చేస్తారు, లేకపోతే ఇంకొక వరాన్ని ఏం చేస్తారు. అందుకని పంకజశ్రీ గారికి పగ్గాలు అప్పచెప్పే యోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని ఆహ్వానించారట. ఆవిడ కూడా దానికి సరే అన్నారట. మరి ఈసారి ఈ రాజకీయాలు ఎలా ఉంటాయి, మరి కొడాలి నాని గారి ఆ అడ్డాలో మరి ఇంకొకరికి ఎవరికి అప్పచెప్తారు వాళ్ళ కుటుంబ సభ్యులకి. సో వీళ్ళు ఏంటంటే ఇంకా రాజకీయ పరంగా కాస్త ఇబ్బందులు పడుతున్నట్టు. ఎందుకంటే ఒక పెద్ద ట్రీట్మెంట్, పెద్ద యాక్సిడెంట్ అయిందనుకోండి, అవ్వనంతసేపు స్పీడ్ బాగానే ఉంటుంది మనం ఏదైనా డ్రైవ్ చేసినప్పుడు. ఒక పెద్ద యాక్సిడెంట్ కానీ జరిగిందంటే ఒకసారి మనం డ్రైవ్ చేయడానికి భయపడిపోతాం, ఎవరన్నా అంతే, ఇంకా అలా ఉండిపోద్ది అది. సో వీళ్ళకి కూడా అంతే, వీళ్ళకి తగిలిన దెబ్బ మామూలు దెబ్బ కాదు, ఇది చుక్కలు చూపించేసే దెబ్బ. సో ఈ నేపథ్యంలో ఏంటి, వీళ్ళు టెన్షన్తోనే ఉంటున్నారు, బిక్కుబిక్కుమంటూనే ఉంటారు, భయపడుతూనే ఉంటున్నారు. మళ్ళీ పాత రోజులు వస్తాయి అని అనుకోవడం అన్నది సహజం, మానవ సహజం, మానవ నైజం. మనకు రోజులు బాగుంటాయి, మంచి రోజులు వస్తాయి అని. సరే వచ్చినా రావచ్చుగాక, వచ్చినప్పుడు కూడా ఈ రకంగానే చేస్తే ఆ వచ్చిన రోజులు పోతాయి, మళ్ళీ ఇంకొకరు రోజులు వస్తాయి, ఇదే కంటిన్యూ అవుతుంది కదా. మనకి ఏ రోజులు వస్తాయి, మనం ఏం చేస్తామన్నది ప్రతి ఒక్కరు ఆలోచించడం కాదు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎందుకు ఒకరి మీద మనం తప్పుడుగా వెళ్ళాలి, అన్యాయంగా వెళ్ళాలి, మనకున్న దాంట్లో మనం హ్యాపీగా బతుకుతామని ప్రతి మనిషి ఎప్పుడు తనకి తాను సొంతంగా అనుకుంటాడో అప్పుడు జీవితం సాఫీగా సాగుతుంది, చక్కగా సాగుతుంది, ప్రశాంతంగా సాగుతుంది. లేకపోతే ఇలాంటి టెన్షన్లు, ఇలాంటి రోగాలు, ఇబ్బందికర పరిస్థితులు, ఎప్పుడు ఏం జరుగుతున్నదో అర్థం కాని దుస్థితి, ఏ నిమిషానికి ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వంశీ గారు కొట్టుమిట్టు ఆడుతున్నారు. మరి ఆయనకి మంచి వైద్యమే అందించాలి, మనిషి మారాలండి. ఏం వైద్యం అందించారో, ఏం చేశారో ఏంటని కదా, ఆయన సేఫ్గానే ఉండాలి. ఎవరో చనిపోవాలని ఎప్పుడు కూడా ఎవరో కోరుకోకూడదు. పేరు నాని గారు అన్నట్లుగా అసలు ఎవరో కూడా అనుకోకూడదు, అది చాలా పొరపాటు. దాని మీద చాలా వ్యతిరేకత కూడా వచ్చింది ఆయనకి. మరి ఆయన ఎందుకన్నాడు ఆ మాట, కానీ ఏ ఫ్లోలో అన్నారు. ఫ్లోలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు అనేస్తారు, అది ఫ్లో కాదు కదా, మనిషి ప్రాణాలకు సంబంధించింది. ఏదైనా జరగడానికి జరిగితే ఇబ్బంది కదా, దాన్ని రాజకీయ పరంగా వాడుకుందాం అనుకోవడం అన్నది ఇంక మరీ దౌర్భాగ్యం అది. సో ఆయన సేఫ్గానే ఉండాలి, మనిషి మారాలి. ఆ మార్పు వస్తుందో లేదా అన్నది ఫ్యూచర్లో మనం చూస్తాం. అయితే పంకజశ్రీ గారికి గన్నవరం పగ్గాలు అప్పచెప్తున్నారట. మరి ఆవిడ ఎలాగా గన్నవరాన్ని తీర్చిదిద్దుతారన్నది చూడాలి. మరి ఈయన బెయిల్కి నుంచి బయటకు వస్తాడా, హాస్పిటల్కి వెళ్తారా, ఆ ట్రీట్మెంట్ ఏంటో, మెడికల్ రిపోర్ట్లు ఏంటో అవన్నీ చూడాలి. మనిషి చూడండి ఎలాగైపోయాడు అని, చాలా దారుణంగా ఉన్నది వంశీ పరిస్థితి అయితే మాత్రం. ఇక మరొక అంశానికి వస్తే, కడపలో మహానాడు గ్రాండ్ సక్సెస్, రాయలసీమ టీడీపీ అడ్డా అంటున్న నేతలు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చారు. అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాయే. ఆ రాయలసీమ ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కాంగ్రెస్ అడ్డా, తర్వాత వైఎస్ఆర్సీపీది. ఏదో ఈసారి గెలిచామని చెప్పి మీరు జబ్బలు గుద్దుకోని అవసరం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వర్గీయులు షరామామూలుగానే మాట్లాడే పరిస్థితి. అయితే లోకేష్ గారికి ఏదో ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తారు అనుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఏంటో తెలియదు, కానీ దాన్ని ఎందుకో పోస్ట్పోన్ చేశారు. 2 రోజులు చాలా గట్టిగా వినిపించింది. ఆ బ్రేక్ వేయడానికి కారణం ఏంటి, ప్రమోషను ఇవ్వాలని అందరూ ముక్తకంఠంతో అన్నారు, ఆయన వారసుడిగా రావాలని. కానీ ఆగారు, చంద్రబాబు నాయుడు గారు ఆగారు అంటే ఏదో ఉన్నది అని. ఇక జగన్ సినిమా ఎప్పుడు, చాలామంది మాట్లాడింది, ఎందుకంటే సినిమా చూపిస్తానన్నారు కాబట్టి జగన్ సినిమా ఎప్పుడు, అది ఎలా ఉండబోతుంది, దానికి ప్రొడ్యూసర్లు ఎవరు, హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఒక సినిమా అని మాట వచ్చింది కాబట్టి చాలామంది ఉంటారు క్రూ, వాళ్ళందరూ ఎవరు అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. మరొకటి పిఠాపురం, అది ఏంటో పిఠాపురంలో ఏం జరుగుతున్నదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం, పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఏదో ఒక ఇష్యూలన్నీ కూడా అక్కడే జరుగుతున్నది. మొన్న ఒక ఇష్యూ జరిగింది, గ్రామ బహిష్కరణ లేదా ఊరు బహిష్కరణ, ఇది పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇప్పుడు రంగా విగ్రహాన్ని సాక్షాత్ అంటే కాపు సామాజిక వర్గానికి పెద్ద పీట వేసిన పిఠాపురంలోనే రంగా విగ్రహాన్ని ధ్వంసం చేశారంటే పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర ఏమైనా జరుగుతుందా,
రంగా విగ్రహం అంటే కాపులకు ఆరాధ్య దైవంలా భావిస్తారు ఆయన. మరి అలాంటి దగ్గర జరిగింది అనేసరికి అది కొద్ది ఉద్రిక్త పరిస్థితులు దారి చేస్తున్నది. పిఠాపురం కేర్ ఆఫ్ అడ్రస్గా ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అన్నది వైరల్ అవుతున్న అంశం. ఇవే ఇష్యూస్పై నేను ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ. ఆయన ఎమ్మెల్సీ అనాలి, ఇంక వైఎస్ఆర్సీపీ అని ప్రస్తుతానికంటే మళ్ళీ అది ఇబ్బంది అవుతుందేమో ఆయనకి. సరే, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు. ఇక మోకా ఆనంద్ సార్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో. ముందుగా దువ్వాడ శ్రీనివాస్ గారు వెర్షన్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, ఏమండి కడప ఎవరి అడ్డా, రాయలసీమ ఎవరి అడ్డా? ఇది ఏ గ్రామం అన్నా ఏ ప్రాంతం అన్నా ప్రజల అడ్డాగా ఉండాలి, కానీ ఈ రాజకీయ పార్టీల అడ్డాలంటూ జరుగుతున్న ప్రచారం ఏంటండి? దీని మీద కొట్లాటలు. ప్రజలు అధికారం ఇస్తే అది మన అడ్డా అనుకోవటం, ప్రజలు కొట్టేస్తే ఓడిపోయి కృంగిపోవటం. దీన్ని రాజకీయాల్లో మనం సాధారణంగా ఆలోచించవలసింది ఏంటంటే, ప్రజలకి మనం నమ్మించి మన మేనిఫెస్టోలో ఎన్నో అభిప్రాయాలు చెప్పి అవి ప్రజలు నమ్మిన తర్వాత, మనం గెలిపించిన తర్వాత మనం వాస్తవంగా చేయవలసింది ఏంటంటే, మేనిఫెస్టోలో ఏదైతే మాట ఇచ్చామో అది అమలు చేస్తున్నామా లేదా, ప్రభుత్వం నడిపించే దానిలో చిత్తశుద్ధి ఉందా లేదా, ప్రదర్శిస్తున్నామా లేదా అని చూడాలి తప్ప ఇక్కడ అడ్డాలు అనుకోవడానికి రాజకీయాల్లో ఎవ్వరికి ఉండదు సార్. ఈ రోజు అడ్డా అనుకుంటాం, 4 సంవత్సరాలు తిరగబడితే మన తాలూకా పెద్ద ప్రమాదాల్లో పడిపోయే పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ గడిచిన రాజకీయాల్లో గడిచిన సందర్భాల్లో చాలా సంవత్సరాలుగా మనం ఈ చరిత్రలో చూస్తున్నటువంటి విషయం. ఇందిరాగాంధీ గారు బ్రహ్మాండంగా పరిపాలిస్తూ మరి 1975లో ఎమర్జెన్సీ తర్వాత 77 ఒంటరి అయిపోయింది. అక్కడే కూర్చున్న రోజులు ఉన్నాయి. లాన్ లో బ్రేక్ఫాస్ట్ కి పెద్ద టీం ఉండేవారు ఇందిరాగాంధీతో అంటారు. బ్రేక్ఫాస్ట్ కూడా హాజరయ్యేవారు లేని రోజులు వచ్చేసినాయి. సార్, ఎవ్వరు కూడా రాజకీయాల్లో శాశ్వతం కాదు. రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి కారకులు, వ్యవస్థాపకులు. అలాంటి రామారావు గారు కూడా ఒంటరి అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఆఖరిలో. సో గెలిచినప్పుడు అది మన బలం అనుకోవటం, అది అడ్డా అనుకోవటం, జీవితాంతం ఎలాగే ఉంటది అనుకోవటం ఎవరికి కూడా సబబు కాదు. అది కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే, ఏ నమ్మకంతో అయితే ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ మాటలు నిలబెట్టడానికి ప్రయత్నించండి, అవి అమలు చేయడానికి ప్రయత్నించండి. మహానాడులో నేటికి 3 రోజులుగా డిస్కస్ చేశారు. మీరు ఎవరికి అధ్యక్షులు ఇస్తారా, ఎవరికి ఇవ్వరా, ఇవన్నీ ప్రజలకు అప్రస్తుతం సార్. ప్రజలు ఇవన్నీ పట్టించుకోవచ్చు సార్. అది ఎవరికి అవసరం అంటే, పార్టీ కార్యకర్తలకు అవసరం, పార్టీ నాయకులకు అవసరం. ప్రజలకు మాత్రం అది అవసరం లేదు. ప్రజలకు అవసరం లేనటువంటి విషయాలు అవన్నీ కూడా. ప్రజలకు అవసరం ఏంటంటే, మీరు ఇంచుమించు సూపర్ 6 చెప్పారు. సూపర్ 6 తర్వాత 148 వాగ్దానాలు ఆల్మోస్ట్ ఆల్ చెప్పారు. అవి అమలు చేస్తారా లేదా, అవి ఎన్ని చేస్తారు? 2 బడ్జెట్లు పూర్తయినాయి. ఇంకున్న బడ్జెట్లో పెడతారా లేదా? అయిన బడ్జెట్లో 2 బడ్జెట్లో కూడా మీరు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పెట్టలేదే. కనీసం సిలిండర్స్ కూడా పెట్టలేదే. మరి రైతులకు ఇస్తామన్నారు 20,000 రూపాయలు, అది కూడా పెట్టలేదే. మరి ఫ్రీ బస్ అన్నారు. శ్రీనివాస్ గారు, వీళ్ళు వెర్షన్ పోనీ ఇలాగ ఉన్నదని మీరు అభిప్రాయపడితే, జగన్మోహన్ రెడ్డి గారి సినిమా ఎప్పుడు రిలీజు, ఏంటి ఆ సినిమాలో ఉన్న సారాంశం? నేను ఇప్పుడు పార్టీలో సస్పెండ్ అయ్యాను. నేను సస్పెండ్ అయిన తర్వాత పార్టీ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు తటస్థుడిగా స్వతంత్రుడిగా మాత్రమే నేను మాట్లాడాను. అంటే సినిమా అద్భుతంగా తీసి అంత అది ఉందా, ఆ విషయం ఉందా అందులోని? ఎందుకంటే మీరు ఆయనతో తెలుసు కదా బాగాని, మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలుసు వ్యక్తిగతంగా, నేను జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తాను. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు వైఎస్ఆర్సీపీ వదిలేయండి. ఇష్టపడతాను, అందులో డౌట్ ఏం లేదు. కానీ నేను అన్నది ఏంటంటే, సినిమా చూపిస్తామంటే ఇప్పుడు ఉన్నటువంటి సినిమా చూపిస్తామన్నటువంటి వెర్షన్ డైలాగ్ ఏంటంటే, విపరీతంగా కార్యకర్తల నుంచి నాయకుల వరకు అరెస్టులు, జైళ్లు, కేసులు, ఇబ్బందులు పెట్టి నానా రకాలైనటువంటి హింసలకు గురి చేస్తున్నారు. కాబట్టి దానికి సమాధానం చెప్పే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా మాట్లాడి ఉండొచ్చు. మరి పార్టీ పరంగా ఎటువంటి సినిమా చూపెడతారు ఏంటి అన్నది నాకు తెలియనటువంటి విషయం. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను ఇప్పుడు పార్టీలో లేను కాబట్టి. ఏంటి లోకేష్ గారికి
కీలకమైన బాధ్యతలు అప్పచెప్పబోతున్నాడట. దానికి సంబంధించి మొత్తం అంతా కూడా రంగం సిద్ధం చేశారట. అది మంచి పరిణామమేనా లోకేష్ గారికి? నేను ఈ మాట ఎప్పుడో చెప్పాను కదా సార్. నేను ఒక 4 నెలల క్రితం ఇలాగే మీలాగే ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే ఎవరో నాకు ఒక ప్రశ్న అడిగారు. రేపు ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం జరిగితే లోకేష్ కి ఇవ్వటం కరెక్టా లేదా పవన్ కళ్యాణ్ కి ఇవ్వటం కరెక్టా అని నన్ను అడిగారు. అడిగితే దానికి సమాధానంగా నేను అప్పుడు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు అధ్యక్షులు ఇస్తారు, తప్పేముంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మైనస్ చంద్రబాబు నాయుడు దెర్ ఇస్ నో తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతటి స్థాయిలో ప్రిపేర్ చేయాలని, భవిష్యత్ తరాలకి ఒక నాయకత్వం అందించాలన్న పార్టీ అనుకోవచ్చు. అనుకునే దానిలో లోకేష్ గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వడంలో నిర్ణయం తీసుకోవడంలో తప్పేం లేదు. అది ఒక పెద్ద విషయమేం కాదు, చర్చ ఏం కాదు. ముఖ్యమంత్రి పదవి కూడా ఇటువంటి చర్చ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ ముఖ్యమంత్రి పదవి ఈ 2029వ సంవత్సరం లోపు ఎవరికి ఇవ్వాలి అనేటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అడ్డుపడే పరిస్థితులు ఉంటాయి. రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ జనసేన పార్టీ నుంచి మా ముఖ్యమంత్రి పదవి కావాలని అడిగే పరిస్థితులు వస్తాయి. వచ్చేటప్పుడు లోకేష్ గారికి ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ మొత్తంగా భావించడం కూడా జరుగుతుంది. నేననేది ఏంటంటే లోకేష్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 134 సీట్లు ఉన్నాయి, 80% వాళ్ళ ఓట్ షేరే ఉంది. ఇప్పుడు పోలేని ఓట్లలో పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి 21 సీట్లలో కూడా 80% పై చిలుకు టీడీపీ ఓట్ షేరే ఉంది. 80-90% టీడీపీ ఓట్ షేరే ఉంటది. పవన్ కళ్యాణ్ గారికి ఉంటే 5-10% ఉంటది మహా అయితే. గడిచిన కాలంలో ఆయనకు వచ్చింది 5-6%. కాబట్టి ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన డిస్కషన్స్ కూడా భవిష్యత్తులో త్వరలో వస్తాయి. కాబట్టి ఆ చర్చలకి ఎక్కడైతే దారి తీస్తుందన్నటువంటి ఉద్దేశంతో నిన్న అధ్యక్ష పదవి లోకేష్ కి ఇవ్వటంలో వాయిదా పడింది అని నేను అనుకుంటున్నాను. నాకు అందినటువంటి సమాచారాలు, నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం ద్వారా నాకు తెలిసినటువంటి విషయం. కానీ త్వరలో ఏదో ఒక రోజు లోకేష్ కి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇవ్వటం ఖాయం చేస్తారు. ముఖ్యమంత్రిగా కూడా ఆయన కూర్చోబెడతారు, అందులో డౌట్ ఏం లేదు. ఈ మాట అన్నానంటే ఇది రచ్చరచ్చ చేశారు, మీరు లోకేష్ కి సపోర్ట్ చేశారు. నేను లోకేష్ కి సపోర్ట్ చేశానని చెప్పట్లా. ముఖ్యమంత్రి పదవికి ఒక డిస్కషన్ వస్తుంది రాష్ట్రంలో, త్వరలో వస్తుంది. అంతకు ముందే అధ్యక్ష పదవికి వచ్చింది. లోకేష్ కి అధ్యక్ష పదవి ఇచ్చారంటే రేపు ముఖ్యమంత్రి పదవి కూడా చర్చ దారి తీస్తుందని అర్థం. భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి హోదాలోకి వెళ్ళబోతున్నారన్నది అర్థం. ఇది చాలా ప్రశ్నలకి, చాలా అనుమానాలకి రేకెత్తించేటటువంటి అవసరం. నేను మహానాడులో అందుకే పోస్ట్ పోన్ చేశారేమో, వాయిదా వేసుంటారు. ఓకే, రైట్. ఆనంద్ సార్ గారు, మనతో పాటుగా గాది వెంకటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. ఆనంద్ సార్ గారు, ఓకే. ఆనంద్ సాగర్ గారు వినిపిస్తుందా? వినపడుతుందండి. ఏంటి సార్, ఏంటి చిన్నబాబుకి పట్టాభిషేకం అని అడావుడి చేశారు, పోస్ట్ పని చేశారు, ఏముందా ఇందులో ఇన్సైడ్? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. వరం గారు, చంద్రబాబు నాయుడు గారు మా పార్టీకి జాతీయ అధ్యక్షులు, లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి. వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో పార్టీ 1 మంది సభ్యులతో ఈవేళ ముందుకెళ్తుంది పార్టీ. ఇప్పుడు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది తెలుగుదేశం పార్టీ ఎజెండాలో లేని అంశం. అది రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పార్టీకి లేదు. వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఎప్పుడు ఎవరూ లేరు. కాబట్టి అది ఒక అభూత కల్పన, అది ఎవరో క్రియేట్ చేసినటువంటి ఒక గాలి కబురు, ఒక గాసిప్ అది. కాబట్టి అటువంటి అంశాల గురించి ఒక అధికార ప్రతినిధిగా నేను ఎంతకంటే ఎక్కువ స్పందించడం మంచిది కాదు. అది దాన్ని ఒక ట్రాష్ కింద కొట్టుపాడేస్తున్నాం. వాస్తవం ఏంటంటే మా పార్టీకి ఒక అధ్యక్షులు ఉంటారు, జాతీయ అధ్యక్షులు ఉంటారు, స్టేట్ అధ్యక్షులు ఉంటారు, జాతీయ ప్రధాన కార్యదర్శులు ఉంటారు, పొలిట్ బ్యూరో ఉంటుంది, ఉన్నతమైనటువంటి కమిటీ. అక్కడ జిల్లా కమిటీలు, ఈ బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, ఇవన్నీ మామూలుగా ఉంటుంటాయి. మరి ఎందుకు వచ్చింది ప్రచారం? ఎందుకు వచ్చింది ఏమండి ఈ ప్రచారం? ఎందుకు వచ్చింది? ఉన్నారు కదా సార్, నారద మహర్షులు ఉన్నారు కదా మీరు మీడియా భ్రమలో. ఏదన్నా అంటే వీడియో ఒకటి ఉంది, వాళ్ళ మీద తోసేయచ్చు. అనేక రాజకీయాలు అనేక దుమారాలు రేగుతూ ఉంటాయి, అనేక తుఫానులు వస్తూ ఉంటాయి, అనేక పుకార్లు వస్తుంటాయి, అనేక పేలర్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఓకే, ఇవన్నీ వాస్తవాలు కాదు సార్. ఆనంద్ సార్ గారు, మీరు కొద్దిగా సిగ్నల్లోకి రావడానికి ట్రై చేయరా? నేను మళ్ళీ తీసుకుంటాను మీ దగ్గర, మీది బ్రేక్ అవుతుంది. ట్రై చేస్తాను సార్. ఓకే 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 ఓకే. ఆంజనేయ రెడ్డి గారు
సార్ వినిపిస్తుందా? సార్ ఆంజనేయరెడ్డి గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు? ఒక పక్క అద్భుతం, మహా అద్భుతం అని చెప్పి కూటమి చెప్తుంటే, మరో పక్క సినిమా చూపిస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది త్వరలో రిలీజ్ చేయబోతున్నారట. ఆయన యాక్టివ్ మోడ్లోకి వచ్చేసారు. మరో పక్క అరెస్ట్ అంటున్నారు. మీ దగ్గర గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట ఆయన అరెస్ట్ చేయడానికి. ఏంటి ఈ చర్చలు, ఏంటి ఈ ప్రచారాలు, ఏంటి? ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టుగా చర్చలు అన్నీ కూడా టీవీలో నడుస్తున్నాయి కదా, చర్చిస్తున్నారు కదా. అంటే నిప్పులేందే పొగ వస్తుంది అంటారా? లేదు, ఒక్క నిమిషం. మీరు పేపర్లో హెడ్లైన్ తీసుకుంటారు, దాన్ని డెడ్ లైన్గా పెడతారు. ఈ హెడ్లైన్స్ మీద డెడ్ లైన్స్ మీద చర్చలు చేస్తుంటారు. మేము వచ్చిన పార్టీ ప్రతినిధులు వాటన్నిటి కూడా సమాధానం చెప్పారు. ప్రజాస్వామ్యం వర్మ గారు, ప్రజాస్వామ్యంలో అనేక విషయాలు బయటకు వస్తుంటాయి. నిజం ఉన్నా అబద్ధమైనా అవి చర్చలు జరుగుతుంటాయి, ప్రజల్లోకి వెళుతూ ఉంటారు, చర్చ జరుగుతుంటుంది. అందులో భాగంగానే ఈరోజు సినిమా చూపిస్తానన్నా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సినిమా చూపిస్తానని. సరే, భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఎవరికి సినిమా చూపిస్తారో. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆందోళనలో ఉన్నారు, నిరాశ నిస్పృహలో ఉన్నారు. రోజు రోజుకి కొత్త కొత్త కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. రోజు రోజుకి కొత్త కొత్త అవినీతి కార్యక్రమాలు గత 5 సంవత్సరాల్లో జరిగిన దుర్మార్గమైన పరిపాలన బయటకు వస్తుంది. ఈ దర్యాప్తు సమస్య అన్ని కూడా లోతుగా దర్యాప్తు జరుగుతున్నాయి. ప్రతి కేసుని వాటర్ టైట్ కేసుగా ఎవరు కూడా దోషులు తప్పించుకునే అవకాశం లేకుండా దర్యాప్తు కేసులు తయారు చేస్తున్నారు. అందులో ప్రధానంగా లిక్కర్ స్కామ్, డిజిటల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, మనీ లాండరింగ్ అండ్ మనీ ట్రయల్, ఇక ఆస్తులు ఎవరు కొన్నారు, బంగారం కిలోలు ఎవరు కొన్నారు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చి కొంతమందిని అరెస్ట్ చేశారు, భవిష్యత్తులో కూడా ఇంకా కొంతమందిని అరెస్ట్ చేస్తారు. సో ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవేశంతో, నిరాశ నిస్పృహతోటి, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం కోసం ఆయన మాట్లాడుతున్నారు. ఆయన రాజకీయ నాయకుడు, ఆయన అసెంబ్లీకి రాను అని చెప్తాడు. ఆయన మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు మళ్ళా నేను అసెంబ్లీకి రానంటారు, బయట ఇవన్నీ కూడా మాట్లాడుతుంటారు. అది ఆయనకి ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది. He has even right to speak like that. ఎందువల్లంటే నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు అందరూ కూడా అట్లా మాట్లాడుతుంటారు. కాబట్టి ఈరోజు ఈ రాజకీయమైన స్లోగాన్లు వస్తాయి. ఇందాక మీరు రాయలసీమ అడ్డా అని. ఎవరి అడ్డా అండి? అదేదో సినిమాలో చెప్పినట్టుగా చెప్తారు కదా, ఏ బిడ్డ ఇది నా అడ్డా అన్నట్టుగా. ఇది ఏమి సినిమా డైలాగులు కాదు కదా. ఏ ప్రాంతము ఎవరికి అడ్డా కాదు. రాయలసీమలో రాజశేఖర రెడ్డి గారు అడ్డా అనుకున్న ప్రాంతంలోనే ఈరోజు వైసీపీ వారి అబ్బాయి గారి పార్టీ అవమానకరంగా ఓడిపోయింది. మనం చూశాము. 11 సీట్లకి పరిమితం అయి ఉన్నారు. ఎవరంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు లోక్సభ పోటీ చేసినప్పుడు అదేదో స్వామి చెప్పినట్టుగా చావు తప్పి కన్నులు కొట్టబోయినట్టుగా చాలా తక్కువ ఓట్లతో గెలిచాడు. మొన్న 2019 ఎన్నికల్లో అన్ని వాళ్ళు గెలిచారు. ఈరోజు 2024లో మళ్ళీ టీడీపీ మిత్రపక్షాలు గెలిచాయి. నేనేమంటున్నానంటే ఇది ఎవరి అడ్డా కాదు. మనం ఏమి ప్రజలకు చేస్తున్నామో, ఎటువంటి పరిపాలన ఇస్తున్నాము, దాని మీద ఆధారపడి ఫలితాలు వస్తాయి తప్ప ఎవరి సొంత ఆస్తులు అడ్డాలు కూడా కావు. అయ్యే అవకాశం కూడా లేదు ప్రజాస్వామ్యంలో. అది ఏదన్నా ఈదురవిడిలు. జగన్మోహన్ రెడ్డి గారిని కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకున్నారట లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మీరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట, నిజమా? వర్మ గారు ఎవరైనా తప్పు చేసుంటే దానికి సరైన సాక్ష్యాధారాలు ఉంటే, అన్ని ప్రూఫ్లు దొరికితే కేంద్రం అనుమతి అక్కర్లేదు, లేదా వర్మ గారి అనుమతి అక్కర్లేదు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 18 నెలలు జైల్లో ఉండొచ్చారు. అప్పుడు ఎవరైతే అనుమతి ఇచ్చారు? అప్పుడు ఈ రోజు ఈడీ, సిబిఐ కేసులు నడుస్తున్నాయి. 11 ఛార్జ్ షీట్లు ఆయన మీద ఉన్నాయి. కాబట్టి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆ కేంద్రం అనుమతిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారనేది ఇది నిరాధారమైన వార్తలుగా నేను భావిస్తున్నాను. ఆయన తప్పు చేస్తుంటే, సరైన సాక్ష్యాధారాలు ఉంటే ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్తాడా లేదనేది నాకు తెలియదు. పర్టికులర్లీ దిస్ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో అన్ని సాక్ష్యాలు బయటకు వస్తున్నాయి. అండ్ అల్టిమేట్ గా వేర్ బక్ స్టాప్స్, ఎక్కడ బక్ ఆగుతుందో మనం చూడాల్సింది. ఈ సొమ్మంతా కూడా ఎక్కడికి చేరింది, ఈ సొమ్మంతా ఏ విధంగా నాయకుడి, ఏ పెద్దల దగ్గరికి చేరింది, అవన్నీ కూడా దర్యాప్తుకు వెళ్తే వాళ్ళందరూ కూడా
ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలా, శిక్షను అనుభవించాలా ఒకటే. రెండోది, మీరు ఇందాక వంశీ గారి విషయం ప్రస్తావించారు. నేనేమంటున్నా అంటే వంశీ గారు పూర్తి ఆరోగ్యంతో ఉండాలా, పూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలి. ఆయన ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించాలి, అందులో ఎటువంటి అనుమానం లేదు, శ్రద్ధ తీసుకోవాలా. ఆయనకు అవసరం వచ్చిన మెడికల్ ఇది హెల్ప్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంది. ఆయన తప్పు చేస్తుంటే ఆయన ఆరోగ్యకరంగానే నిలబడి చట్టాన్ని ఎదుర్కోవాలా, చట్టం ముందు నిలబడాలా, తప్పు చేస్తే శిక్షించబడాలా. వారు చనిపోవాలని వాళ్ళ పార్టీ నాయకుడే చెప్పాడు, ఆయన చనిపోవాలని. మీరు ఇందాక చెప్పారు కదా, ఆయన బియ్యం కుంభకోణంలో ఉన్న ఆయన, మనం చూసాం కదా, బియ్యం కుంభకోణంలో 2 కోట్లు 3 కోట్లు తిరిగి ఆయన కట్టినట్టుగా మనం వార్తలు కూడా చూసాం కదా. కాబట్టి ఆయనే చెప్పారు ఆయన చనిపోతే ఇది శవాల మీద అదేదో చిల్లర వెళ్తున్నట్టుగా సామెతగా మాట్లాడడం తప్ప నేనేమంటున్నా అంటే వంశీ గారు ఆరోగ్యంగా ఉండాలా, వారి ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కేర్ జాగ్రత్తగా తీసుకొని. నేను ఒక 5-6 సంవత్సరాల కిందట ఆయన టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒకసారి కలిశాను. నేను కలిసినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళాను, వారి ఏరియాకి వెళ్ళి అక్కడ ఏదో మా పార్టీ నాయకుల ఇంట్లో కార్యక్రమం ఉంటే వెళ్ళాను నేను. అప్పుడు ఆయన కూడా ఆ కార్యక్రమానికి వచ్చుంటే ఒక 5-6 మంది 10 మంది చిట్చాట్ మాట్లాడుతున్నప్పుడు నాకు ఆయనతో మాట్లాడుతున్న సేపు నాకు ఎంతో సంస్కారవంతుడిగా అనిపించింది. అనేక విషయాలు మాట్లాడాను నేను, చాలా పద్ధతిగా మాట్లాడాడు. కానీ ఆయన తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత ఆయన వ్యవహరించిన తీరు, ఆయన మాట్లాడిన మాటలు నిజంగా కూడా అసలు మనం చూడగలమండి, వినగలమా? సంస్కారంగా ఉండేవాళ్ళు, రాజకీయాల్లో ప్రజాప్రతినిధిగా 2వసారి 3వసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి అంత సంస్కారంగా మాట్లాడతారా? నాయకుల కుటుంబాల మీద, వాళ్ళ యొక్క శ్రీమతుల మీద, భార్యల మీద ఇట్లా మాట్లాడుతాము. నాకు ఆశ్చర్యం వస్తుంది. ఖచ్చితంగా ఆయన చట్టాన్ని ఎదుర్కోవాలి, అందులో ఎటువంటి అనుమానం లేదు. చాలా సంస్కారహీనంగా మాట్లాడిన వీడియోలు బయటకు వస్తున్నాయి. అప్పుడు చూసినప్పుడు మనకు బాధ వేస్తుంది, ఎస్ ఇది తగిన శిక్ష పడాలని. బట్ అట్ ది సేమ్ టైం హీ మస్ట్ బి హెల్తీ అండ్ హేల్. ఆయన ఆరోగ్యంగా ఉండే చట్టాన్ని ఎదుర్కోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ కుటుంబ ప్రభుత్వం ఆయన ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. మనం చూసాం 5 సంవత్సరాల్లో కృష్ణరాజు గారిని ఏం చేశారు, ఎంపీ లోక్సభ సభ్యుడిని, ఆయన్ని తీవ్రంగా ఈరోజు హింసించి ఆయనకి ఏమీ బాగలేదు, ఏమీ జరగలేదని సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్లు ఈ రోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, డిఎంహెచ్ఓలతో సహా. కాబట్టి అట్లా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఆయనకి ఏ ఆరోగ్యం బాగలేకపోయినా ప్రభుత్వం మస్ట్ ఎక్స్టెండ్ ఆల్ పాసిబుల్ హెల్ప్ టు వంశీ గారు అనే విషయం నేను నేను చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం తప్పు చేసి సంస్కారహీనంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా చట్టాన్ని ఎదుర్కోవాలి. ఓకే, రైట్. వెంకటేశ్వర గారు, సార్ మహానాడు చూశారు, అంగరంగ వైభవంగా జరిగింది, ఎవరి అడ్డా వాళ్ళని చెప్పుకుంటున్నారు. మరి మీ అడ్డా పిఠాపురంలో కూడా ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంటున్నది. రంగా గారి విగ్రహాన్నే బద్దలు కొట్టారట. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? రిషి గారు, వరం గారు, మీకు అలానే ఛానల్లో ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, ఆనంద్ సాగర్ గారికి అందరూ కూడా శుభ సాయంత్రం. జనరల్గా ఏ పార్టీ ఆ పార్టీనే కదా, కూటమిగా తయారైన దేనికి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి దుర్మార్గాలను ఎదుర్కొని రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి జనానికి మంచి జరగాలని ఒక ఆలోచనతో కూటమిగా వచ్చాం. కూటమి కట్టిన తర్వాత ప్రభుత్వంలో కూటమి పరంగా వెళ్తే ఎట్ ద సేమ్ టైం ఎవరు పార్టీ వాళ్ళే, వాళ్ళ మహానాడు వాళ్ళు పెట్టుకుంటారు, మాకు సంబంధించినటువంటి మీటింగ్ మేము పెట్టుకున్నాం. అదే బీజేపీ వాళ్ళకి వాళ్ళ పార్టీ పరంగా ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. అవి ఎవరు వాడవే, దాంట్లో పెద్ద మనం అనుకోవాల్సింది ఏం లేదు. కానీ ప్రభుత్వంలోకి వచ్చేసరికి 3 పార్టీలు కలిసి ప్రభుత్వం పరంగా ఎట్లా మంచి చేస్తున్నాం అనేది జనంకి కావాల్సిన విషయం. ఎవరి పార్టీ ఎజెండా వాళ్ళ పార్టీ ఉంటుంది ఖచ్చితంగా. అందులో ఇలాంటివి పార్టీ సంస్థాగతంగా నేర్చుకోవటం కానీ, లేదంటే సంవత్సరం అయిన తర్వాత పెట్టుకునే ప్రోగ్రామ్ కానీ, అది వాళ్ళ యొక్క ఇష్టానుసారం వాళ్ళకి దాన్ని మనం దాని గురించి పెద్ద మనం చర్చించవలసిన అవసరం అయితే లేదనుకుంటాను. ఇకపోతే మీరు రంగా గారి విగ్రహం గురించి చెప్తారు, అది ఐ థింక్ నేను అనుకోవడం అది పిఠాపురం కాదు, అది అటువైపు అనుకుంటాను. అది సకినట్టిపల్లి అంటే మన రాజోల కాన్స్టిట్యున్సీ కిందకు వస్తుంది అనుకుంటున్నాను. ఒక్క నిమిషం సార్, నేను చెప్తాను. అది ఎక్కడ కూడా నేను చెప్తాను, పిఠాపురమే. సకినట్టిపల్లి
అది కదా సెకండేటిపల్లిలో ఇంకోటి ఏమన్నా అయ్యి ఉండొచ్చేమో. ఇదిగో మా వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్తపల్లిలో, పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్తపల్లిలో వంగవీటి మోహన్ రంగా విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. నిందితులను వెంటనే శిక్షించాలంటూ రంగా అభిమానులు రోడ్లపై బైఠాయింపు. మనకి ఆ విజువల్స్ కూడా వచ్చినాయి. సో క్లియర్ విజువల్స్ కూడా వచ్చినాయి. అక్కడ ఒకటి జరిగిందండి, విగ్రహం పెట్టుకుంటే పోలీసులు అయ్యి ఉండొచ్చండి. ఒకటి ఎనీహౌ ఇప్పుడు ఇలాంటి సంస్కృతి అది ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసిన పరిస్థితి కాదు. రంగా గారు సరే పెట్టండి అమ్మా, ఒక్క నిమిషం అండి. ఎందుకంటే మనకి మనకు పిఠాపురం నుంచి వచ్చిన విజువల్స్ ఏంటండి ఇవి. కొత్తపల్లి గ్రామంలో శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు విగ్రహ ఆవిష్కరణ జరిగి సుమారు 3 ఏళ్ళు అవుతుంది. ఒక మహానుభావుడు విగ్రహం ఎంతో అవసరం అని చెప్పి ప్రజలందరూ కూడా కులాలకే మతాలకే అతీతంగా ఒక విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటే ఇది మొదటిసారి అయితే కాదు. మాకు పూర్తి నమ్మకం ఉందని మొన్న కొత్తపల్లి ఎస్సీ గారితో, మేము పిఠాపురం సిఏ గారితో కూడా చట్టం మీద న్యాయం మీద మేము ఇంకా నమ్మకంగా ఉన్నాం కాబట్టి ఆ రోజు మేము వాళ్ళకి గౌరవించి ఆగటం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇదే రిపీట్ అయినందుకు దీనికి తగిన చర్యలు అంటనే పోలీసు సిబ్బంది వారు తీసుకుని మాకు న్యాయం చేసే వరకు మేము దీక్ష కొనసాగిస్తామని మేము మనవి చేసుకుంటున్నాం. అలాగే మాకు ఇప్పుడే వంగవీటి రాధా గారు మా గురువు గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. సాయంకాలం 5 గంటలకే ఆయన రావటం జరుగుతుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆగకండే ధర్నా కొనసాగించండి అని చెప్పారు. మేము ఆయన మాటల మేరకు మేము ఖచ్చితంగా ఈ ధర్నాను మేము కొనసాగిస్తాం. పోలీసు సిబ్బంది కూడా మాకు సహకరించి నిందితుడిని వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరుతున్నాం. మీరు చెప్పారండి, మేము ఎప్పుడు చట్టం మీద న్యాయం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆగాము. ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోలేదండి అయ్యా. దయచేసి నిలబెట్టుకోండి అయ్యా. పోలీసు వారు రిక్వెస్ట్ చేసి కోరుతున్నామండి అయ్యా. మేము శాంతిని కోరుకుంటున్నామండి అయ్యా. మీకు దయచేసి మాకు కోరుకుంటున్నామండి అయ్యా. మాకు న్యాయం చేయండి అయ్యా. రైట్, ఇదండి క్లియరా వెంకటేశ్వర గారు? ఓకే అండి. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయాలి సార్. అదే పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ యాక్సెప్ట్ చేసేది కాదు. ఎందుకంటే ఇప్పుడు రంగా గారి మీద అభిమానంతో ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఈ కోస్టల్ బెల్ట్ లో విపరీతంగా అన్ని ఊర్లలో కూడా దాదాపుగా విగ్రహాలు కనిపిస్తాయి. ఆయన మీద అభిమానంతో పెట్టుకున్నాం. దాన్ని ఇరగ కొట్టారు అంటే అది నిజంగా ఎగరెస్ట్ గా అంటే కులాల మధ్యన చిచ్చు లేపాలనే ఉద్దేశమా, దీంట్లో కూడా ఏమన్నా కాన్స్పరసీ ఉందా, అది కూడా ఉంటది కదా. ఇప్పుడు ఏంటంటే ఒక ఇన్సిడెంట్ చేస్తే దానివల్ల లబ్ధి పొందుదామనే ఆలోచన 3rd ఉంటుంది. ఇలాంటివి అనేది నిజంగా అది కొంచెం వస్తుంది. కానీ కట్ చేసుకోవాలి మాట నాలోనే ఆ తెలుగు భాషని అంత తెలుగుగా వాడటం కూడా మీడియాలో కరెక్ట్ కాదు. ఇంకా అంతకంటే దిక్కుమని చర్య ఏమంటదండి. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తికి ఒక విగ్రహం పెడితే దాన్ని ఇరగొట్టి సుమకానందం పొందుతున్నారు అంటే, లేదంటే దాన్ని ఇరగొట్టించడం వల్ల ఏదో లబ్ధి వస్తుందని ఇంకోటి ఇవ్వడం ఆలోచిస్తే అంతకంటే ఇంకేముంటది? అందుకంటే ఇంకా మనం దాన్ని తెలుగులో అయితే వర్ణించలేరు. అలాంటి పిచ్చి శాస్త్రం చేసి ఏం చేస్తారు? సో అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఇది ఇంకా ఎక్కువగా దీని మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే రాధా గారు కూడా పిఠాపురం వెళ్తున్నారట. రాధా గారు కూడా పిఠాపురం వచ్చారట. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు రాధా గారు వస్తున్నారని. ఇప్పుడు రాధా గారు అక్కడికి వచ్చారంటే మళ్ళీ అది కొంచెం క్లియర్ అయిపోతుంది. సో ఇలాంటి సంఘటన కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక చనిపోయిన వ్యక్తికి ఒక విగ్రహం పెట్టుకుని ఆయన మీద ఉన్న ప్రేమతో ఏదో ఒక పక్కన పెట్టుకున్నారు. ఎవరికి అడ్డం అది? దేనికి అడ్డం వచ్చింది అది? అంటే ఎవరు చేశారని కదా ఇది. అంటే ఇది రాజకీయ కాదండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయడానికి కారణం ఏంటంటే రాజకీయ అంశం అని. రాజకీయంగా ఇది నేనంటుంది ఆ ఇరగొట్టిన ఆ సన్నాసులు గాని లేకపోతే వాళ్ళతో చేపించినటువంటి యదవలు గాని ఏంటి దానివల్ల సునకానందం వాళ్ళకి? ఇప్పుడు దాని గొడవలు పెట్టి వాళ్ళు రోడ్డు మీద ఆపారు, రోడ్డు బ్లాక్ అయింది. ఆ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ఆ ప్రయాణం చేసే వాళ్ళకి ఇబ్బంది ఏంటి? దానివల్ల పాముకునేది ఏంటి? వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం కొద్దీ, వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ కొద్దీ వాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. మేము పెట్టుకున్నటువంటి విగ్రహాన్ని, మేము పూజించేటటువంటి విగ్రహాన్ని మీరు అసాల్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటటువంటి గ్రీవెన్స్ వాళ్ళకు ఉంటుంది. రోడ్డు మీద కూర్చుంటారు. వాళ్ళు తప్పు పడదామా?
వాళ్ళ వల్ల రోడ్డు ఆగిపోయి ట్రాఫిక్ ఆగిపోయి వెళ్ళాల్సినటువంటి జనం ఇబ్బంది పడుతుంటే ఎవరు తప్పు పట్టాలి ఇక్కడ? అంటే ఈ శాంక్షన్లు చూడండి, ఒక పక్కనేమో టెక్నాలజీ పెరుగుతుంది, ఒక పక్కన మనం రకరకాలుగా పెరుగుతున్నాము, ఏదో సంస్కృతి పెరుగుతుంది అని చెప్పుకునేటటువంటి ఈ రోజుల్లో ఇంకా కూడా ఇలాంటి పిచ్చి శాస్త్రాలు చేసి ఏదో చేద్దాం అనుకునే వాళ్ళకి ఏం కాదండి. వెంకటేశ్వర గారు ఒక డిప్యూటీ సీఎం స్థాయి నియోజకవర్గం అది. సో అలాంటి నియోజకవర్గంలో ఇలాంటివి జరిగినప్పుడు ఇమీడియట్గా పోలీసులు యాక్షన్ తీసుకోవాలి కదా. ఆయన చాలా ఆవేశంగా మాట్లాడుతున్నాను. నేను అనేది అది ఏదైనా చిన్నది అయితే పర్లేదు, ఇప్పుడంతా మళ్ళీ ఈ కాపుసేగ మొదలవుతుంది దీనికి సంబంధించి. రాధా ఎంటర్ అయ్యారంటే వేరే రకం. అంటే పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఎలా ఉండాల్సిన అవసరం ఉంది? నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక నియోజకవర్గంలో జరిగితే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారో లేదంటే ఆ ఎమ్మెల్యే గారు మంత్రి గారు అయితే మంత్రి గారో లేకపోతే డిప్యూటీ సీఎం అయితేనో సీఎం అయితేనో వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడండి ఎంతది. ఇప్పుడు అక్కడ తీసుకెళ్లారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఏం జరిగినా కానీ ఇమీడియట్ గా అది ఒక పెద్ద న్యూస్ అయిపోతుంది. ఇట్ సేమ్ టైం అసలు రంగా గారే ఒక పెద్ద న్యూస్ కదా. రంగా గారు ఎంత పెద్ద న్యూస్ అనేది ప్రతి ఒక్కరు తెలుసు ఈ రాష్ట్రంలో. రంగా గారు చనిపోయినప్పుడు కానీ అప్పటి నుంచి కానీ ఈ రోజు వరకు కూడా ఈ రోజుకి ఏదో ఒక మూలన నాకు తెలిసి నెలలో 4-5 ప్లేసుల్లో ఉన్నా కానీ విగ్రహాలు ఈ రోజు కూడా పెట్టుకునేటటువంటి పరిస్థితి ఆయనకు ఉంది. ఆయన మీద అంత అభిమానంతో అలాంటి వ్యక్తి ఆయన పెద్ద మనకి ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ నాయకులుగా ఆయన పెద్ద తాల్వాడు ఆయన. అలాంటిది ఈ రోజుకి ఇంకా తీసుకొచ్చి అక్కడ పెట్టి అది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఇంకోటి అనేది కాకుండా కూడా ఇక్కడ ఏంటంటే కులాల మధ్యన పెట్టాలి. ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి అక్కడి నుంచే మొదలుపెట్టి ఆయన నియోజకవర్గంలోనే ఏదో కాపులకు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పాలని చెప్పేసి ఒక పిచ్చి ఆలోచనతో ఇలాంటి పనులు చేస్తారని నేనైతే ఊహిస్తున్నప్పుడు ఇప్పటివరకు నాకు తెలియదు. ఇప్పుడు మీ ముందు కూర్చున్న దాకా మాకు దాని గురించి అసలు ఆలోచన లేదు. వీళ్ళు ఏంటంటే ఇలాంటి పిచ్చినాయాలు చేసే ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో రంగా గారి విగ్రహాలు విరగొట్టి సో రంగా గారి విగ్రహాలు విరగొట్టించారు అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కొడితేనే అక్కడ ఏమీ లేదు అంటే ఆయనకి ఏమాత్రం మీ మీద అభిమానం ఉందో చూడండి అని రేపు పొద్దున్నే మొదలవుతారు ఒక బ్యాచ్. ఇదంటే ఇది ఒక కుట్రలో భాగంగా నేనైతే నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఏదేమైనప్పుడు కూడా ఖచ్చితంగా తెలుస్తామని అది జరిగింది కదా. ఉదయం జరిగిందా మధ్యాహ్నం జరిగింది ఇంకా మనకు టైం మీరు చెప్పలేదు నాకు. ఏదేమైనప్పుడు కూడా చాలా స్పీడ్ గానే అక్కడ ఎవడైతే పని చేశాడో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత దాన్ని వెనుకున్నటువంటి కుట్రను కూడా బయట తీసి వాళ్ళకి ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆ రకంగా ఖచ్చితంగా సమాధానం చెప్తామండి. ఇక్కడ రంగా గారి విగ్రహాన్ని అసలు ఆంధ్ర రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి, కులాల మధ్యన కుంపట్లు పెట్టాలి, దాని ద్వారా లబ్ధి పొందాలి అని ఎవడు ఆలోచించినా కానీ అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గా తీసుకుంటాము. ఖచ్చితంగా వాళ్ళకి ఏ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ రకంగా ట్రీట్మెంట్ ఇస్తాము. మళ్ళా ఇలాంటి జరగకుండా చూసే విధంగా కూడా ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీంట్లో అలాంటి సందేహం లేదు. కానీ మళ్ళా చెప్తున్నాను, మీడియా ముఖంగా చెప్తున్నాను, ఇలాంటి యదవలందరికీ చెప్తున్నాను, మీకు దమ్ము ధైర్యం ఏడిస్తే మీకేమైనా ఉంటే ఫైట్ చేయండి. రైట్ గా వచ్చి ఫైట్ చేయండి. అబ్బా సిమెంట్ విగ్రహమో లేదంటే కాంస్య విగ్రహమో వాళ్ళు అక్కడ ప్రేమ కొంది పెట్టుకుంటారు. చనిపోయిన వ్యక్తి విగ్రహం ఏముంటుంది? విగ్రహంలో ఏం పవర్ ఉంటుంది? మీరు దమ్మేసి అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చొని కవర్ చేయండి. మేము విగ్రహం పగలు కొడుతున్నాము ఎవడన్నా ఆపండి రమ్మని చెప్పేసి చెప్తే అప్పుడు వాడు దమ్మేంటో యువతల దమ్మేంటో తెలుస్తుంది. అంతేగాని ఎవరు చూడనప్పుడు చీకట్లో వచ్చి లేకపోతే ముసుగులేసుకుని వచ్చో విగ్రహాలను ఇరగొట్టెళ్తే ఏమవుతుంది? ఆ చేపించే వాడికి ఉండాలి, చేసే యదవలకి ఉండాలి చెప్తున్నాను. మళ్ళీ ఇలాంటిది ఎవరిదైనా కానీ చూస్తున్నాం రకరకాలుగా. ఒకసారి అంబేద్కర్ గారి విగ్రహాలు ఇరగొడతారు, ఇంకోసారి రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఇరగొట్టి చూస్తున్నాం. కానీ ఇది కరెక్ట్ కాదు కదా. ఒక చనిపోయిన వ్యక్తి విగ్రహం ఇరగొడితే ఏమి దాంట్లో వాడు మనిషా? నా దృష్టిలో వాడిని మనిషి అనుకున్నాను. నేనైతే నా దృష్టిలో వాడిని మనిషి కింద లెక్కాను. ఆ చేపించడం ఇంకా అంతకంటే లెక్కాను అసలు. సో ఇలాంటి సంస్కృతి పోవాలి. మీకేమన్నా ఉంటే పార్టీల పరంగా ఉంటే పార్టీల పరంగా ఎదుర్కొందాం. కాదండి అంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరో చేశారనే ఏంటి మీ అనుమానం? పార్టీలు అంటున్నారు ఖచ్చితంగా ఏదో ఉండొచ్చు కదా. నేను అనుమానం అంటున్నాను మీకు, నాకు ఇప్పుడు ఎవరు తెలియదు. ఇప్పుడు మీరు తీసి చూపించిన తర్వాత నేను మాట్లాడుతున్నా. దీంట్లో నేను ఏదంటే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ప్రభావాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఒక టాపు లీడర్ యొక్క విగ్రహాన్ని ఇరగొట్టించడం ద్వారా రకరకాల ఆలోచనలు వాళ్ళకి. ఓకే, అంటే నేను అనేది ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి కదా. వాళ్ళు చేపించారనే నేను ప్రయత్నం చెప్పట్లా. వాళ్ళు కానీ ఇంకోటి కానీ ఎవడైనా కానీ అంటే అక్కడ ఏదో ఒకటి లేపాలి అనే ఒక భావం దీంట్లో స్పష్టంగా ఉందని ఒక అనుమానం నాకు ఖచ్చితంగా వస్తుంది. రేపటికెళ్ళా వస్తాయి అన్ని కూడా. ఎవడు చేశాడు, ఎవడు చేపించాడు, నిజంగా ఎవడన్నా చేపించుంటే చేసిన వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళకి జరిగే ట్రీట్మెంట్ వాళ్ళకి పక్కగా జరుగుతుంది. ఎందుకంటే రంగా గారు అనేది ఈ రాష్ట్రంలో ఈ రోజు కూడా ఒక భావోద్వేగం. రంగా గారి పేరు చెప్తే అసలు రంగా గారు చనిపోయినప్పటికీ పుట్టడం కాదు. రంగా గారు చనిపోయిన తర్వాత ఇప్పటికి కూడా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ కుర్రాళ్ళు కూడా అసలు రంగా అనే పేరు వినగానే వైబ్రేషన్ వస్తుంది. అంటే అంత భావోద్వేగం ఉన్నటువంటి పేరు
అది ఆంధ్ర రాష్ట్రంలో వంగవీటి రంగా అనే పేరుతో అంత ఉంది. అలాంటి వ్యక్తిని మనం చేయటం అంటే ఖచ్చితంగా కాదు కదా, అది తప్పు కదా. అది అది ఆ రకంగా చేస్తే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోగలరు వాళ్ళందరూ. వాడు చేసినట్టు కూడా మా వాళ్ళని వదిలిపెట్టరు. అక్కడ ఉన్నటువంటి ఎంత చెప్తున్నాడు కదా, వాడిని వదిలిపెట్టరు. వదిలిపెట్టవలసిన అవసరం కూడా చెప్తున్నాను. వాడు నిజంగా ఎవడైనా దొరికితే వాడిని మామూలుగా ఏదో దండలేసి లేదంటే పోలీసులు అప్పచెప్పవలసిన అవసరం కూడా లేదు. వాడిని కూడా రంగా గారి చేతులు కొట్టారు కాబట్టి వాడికి కూడా 2 తీసేమని నేనే చెప్తున్నాను. ఎవడైనా చేశాడో వాడికి 2 లిటరల్ గా ఆ విగ్రహం ముందే తీయాలి. ఏమి సభ్య సమాజంలో మరి మీరు అంటారు, మీరు రాజకీయాలు ఎట్లా మాట్లాడతారు? టిట్ ఫర్ చాట్ ఉంటేనే మనదండి. డిటర్మినెంట్ థియరీ కాదు, రిఫర్మేటివ్ థియరీ. దౌర్భాగ్యం ఏంటంటే మన ఇండియన్లో రిఫర్మేటివ్ థియరీ, సంస్కరణ అనేదే మన చట్టాలు. కానీ కొన్ని ఇలాంటి సంఘటనలు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే పన్నుకు పన్ను తిరిగి సెంటర్ డిటర్మినెంట్ థియరీ ఖచ్చితంగా కొన్నిసార్లు అవసరం. ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా అవసరం. విగ్రహాలు ఇరగొట్టిన వాడిని కాలు కొట్టాలి, చేయరు కొట్టి మెడగోయాలి. ఆ రకంగా వెళితేనే ఇలాంటి పిచ్చినాలు లాగుతాయి, అలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి, శాంతి భద్రతలు వినాశం జరగకుంటుంటది. ఆ భావన అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నది. ఓకే శ్రీనివాస్ గారు, ఏంటండి విగ్రహాలు పగలగొడ్డాలు ఈ రాజకీయాలని పిఠాపురంలోనే, అందులోని రంగా గారి గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అక్కడే ఎందుకు జరుగుతుంది? ఏదో ఇన్సైడ్ ఉంది ఇక్కడని. విగ్రహాలు దృష్టి ఎవరి విగ్రహం ఏమైనా సరే విగ్రహాల వైపు పైన చేయటం అన్నది చాలా నేరం సార్. ఇది ఒక సెంటిమెంట్ కి సంబంధించింది, ఒక ప్రజల విశ్వాసానికి సంబంధించింది. పర్టికులర్లీ రంగా గారి విగ్రహం అంటే ప్రజలందరూ అభిమానించేటటువంటి వ్యక్తి రంగా. ఇప్పుడు మా ఉత్తరాంధ్ర నుంచి కూడా రంగా గారు అంటే గౌరవం ఉంది, మేము గౌరవిస్తాం. అతనికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది రాజకీయాల్లో. మా చిన్నప్పుడు ఎప్పుడో మేము చదువుకునే రోజుల్లో విన్నాం, ఆయన హత్య జరిగినటువంటి సందర్భాలు అవన్నీ చరిత్రలో వింటుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటది. ఆయన తాలూకా రాజకీయం, ఆయన శైలి, ఆయన నిజాయితీ, ఆయన ముక్కుతూటితనం, ఇవన్నీ మేము విని రాజకీయాల్లో అతనిని చాలా మంది ఆదర్శంగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఆ జనరేషన్ కి చెందినటువంటి వాళ్ళు. మరి రంగా గారి విగ్రహాలు ఎక్కడికక్కడే ఈ రోజు వెలిసాయంటే ఎంత చరిత్ర లేకపోతే అది జరుగుతుంది. అది ఈ రోజు మరి పిఠాపురంలో కూడా సాక్షాత్ నడిబొడ్డున ఉన్నటువంటి రంగా గారి విగ్రహం ఏం చేసింది సార్? ఎవరికి సంబంధించినటువంటిది? ఎందుకు అది ముట్టాలి? ఎందుకు దాన్ని విధ్వంసం చేయాలి? ఇది మాత్రం ఇది చారిత్రాత్మకంగా ఇది తప్పు, చాలా తప్పు నిర్ణయం ఎవరైతే చేశాడో. కానీ దీని వెనక ఏదో ఒక రాజకీయ ప్రేరణ ఉంది, దీని వెనక ఏదో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు, ఆయనే శోధించాలి, ఆయనే దీనిపైన నిగ్గు తీయాలి. ఎందుకు జరుగుతోంది? ఎవరు చేస్తున్నారు? స్వపక్షమే చేసిందా, లేదా ఇంకెవరైనా నచ్చని వాళ్ళు చేశారా, లేదా రాజకీయ ప్రేరణల కోసం ఎవరైనా దురుద్దేశంతో చేశారా, లేదా అన్రెస్ట్ క్రియేట్ చేయాలని చేశారా, కులాల చిచ్చు రగల్చడానికి చేశారా? ఎందుకు చేశారా అనేది మరి ఆయన చేతిలో ఉంది. ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు, గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయనే క్లారిటీగా చెప్పాలి, దీనికి సమాధానం చెప్పాలి. ఇది ఊరుకుంటే జరిగేటటువంటి విషయం కాదు, కష్టాలు క్లారిటీ ఇవ్వాలి. ఇలాగే రాష్ట్రంలో కూడా పలు చోట్ల విగ్రహాల పైన, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పైన కూడా చాలా మంది చేయవేయటం, విరగొట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. ఎవరికి ఇది సంబంధించినటువంటి విషయం? ఎందుకు చేస్తున్నారు? ఎవరు దీనికి రూట్ కాజ్? ఈ పరిణామాలన్నిటిపైన ఎక్కడో ఒక దగ్గర సీరియస్ స్టెప్స్ తీసుకోకపోతే ఇది విగ్రహాల వరకు ఆగదు, విధ్వంసాల వరకు పోతుంది. మనుషుల మధ్య, కులాల మధ్య చిచ్చులు రెచ్చగొట్టే పరిస్థితులకు కూడా దారి తీస్తుంది. ఇది ప్రమాదకరమైంది, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. మనం ఇక్కడ కూర్చొని ఎవరు చేస్తుంటారు, ఎవరికి అవసరం ఉందని మనం ఆలోచిస్తున్నాం. మన చేతిలో ఏముంది? ప్రభుత్వం అంటూ ఒకటి ఉంది, ఆ ప్రభుత్వం దీన్ని నిగ్గు తీర్చాలి. ఎందుకు ఇంత లేటు? ఈరోజు దీనిపైన సమస్యని పరిష్కరించడానికి ఒక చిన్న విషయం, దీన్ని సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి, ప్రతి ప్రాంతంలో కూడా ఉన్నాయి కదా. ఆ విగ్రహ పరిస్థితి సరిహద్దుల్లో ఏమున్నాయో తీయాలి, ఎవరు వచ్చారో చూడాలి, అవన్నీ బయటకు తీయాలండి. ప్రభుత్వం ఇది చేయకపోతే ఇంకెవరు చేస్తారు? పోలీసు వారు దీనిపైన చర్యలు తీసుకోవాలి. నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా దీనిపైన ఎవరు ఈ విగ్రహాన్ని విధ్వంసం చేశారో, దాని కారకులు ఎవరో, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఏ కారణంగా ఇది చేయాలని వారికి అనిపించిందో బయటకు తీయాలని నేను కోరుతున్నాను. దీన్ని నేను ఖండిస్తున్నాను కూడా. ఈ విధ్వంసం, ఈ విగ్రహం పైన చేయవేయటాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తాను. ఆంజనేయరెడ్డి గారు, ఏం జరుగుతుంది సార్ పిఠాపురంలోని? వర్మ గారు, పిఠాపురంలో ఏం జరుగుతుందో
జనసేన నాయకులకు కూడా మన వెంకటేశ్వర గారికి కూడా మీరు చెప్పేదాకా వారికి కూడా దాని లోతుగా తెలియదు. కానీ నేను కూడా వార్తల్లో పేపర్లో చూశాను. ఈ భారతదేశంలో ఈ విగ్రహాల సంస్కృతి ప్రపంచంలో ఏ దేశంలో ఉండదండి. భారతదేశంలో అంబేద్కర్ గారికి పెట్టినన్ని విగ్రహాలు ప్రపంచంలో ఏ నాయకుడికి పెట్టలేదు. వీధిన వాడన అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. దేశంలో విగ్రహాన్ని స్థాపించడం కోసం విగ్రహాన్ని పెట్టుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. R&B వాళ్ళ యొక్క అనుమతి ఉండాలా, ఎలక్ట్రిసిటీ అనుమతి ఉండాలా, మిగతా అక్కడ విలేజ్ ఆ ఏరియా కార్పొరేషన్ అయితే, మున్సిపాలిటీ అయితే, పంచాయతీ అయితే వాళ్ళ అనుమతులు ఉండాలా, ట్రాఫిక్ ఏమి ఇబ్బంది లేకుండా ఉండాలా, ఇవన్నీ కూడా అనుమతులు. కానీ అన్ఫార్చునేట్లీ చాలా విగ్రహాలకి ఇప్పుడే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, చాలా గైడ్ లైన్స్ ఇచ్చింది, దాని ప్రకారం విగ్రహాలు పెట్టండి అని. కానీ ఎవరు వాటిని పట్టించుకోరు, విగ్రహాలు పెట్టేస్తూ ఉంటారు. మరి అక్కడ ఏం జరిగిందో ఆ విగ్రహము, అక్కడ ఏదన్నా ట్రాఫిక్ అడ్డం ఉంది, కొన్ని సందర్భాల్లో ఆ ట్రాఫిక్ రోడ్డు వేసేటప్పుడు తాత్కాలికంగా విగ్రహాన్ని తొలగించి పక్కన పెట్టి ఆ రోడ్డు పూర్తి అయిన తర్వాత మళ్ళా సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అవి వాటి మనోభావాల్లో గౌరవిస్తూ మళ్ళా అక్కడ విగ్రహాలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అనుమతులు లేని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే నాకు తెలిసి ఎక్కడ విగ్రహాలు పెడుతున్నప్పుడు కూడా అనుమతులు అయితే తీసుకోవడం లేదు. ఎవరి దందాలు వాళ్ళు నడుపుతున్నారు. వాళ్ళు అనేక రాజకీయ కారణాలు ఉంటాయి, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఒకటి. రెండోది వంగవీటి రంగా గారు, ఆయన నాకు కూడా తెలిసి చిన్నప్పుడు వారు అక్కడ హత్యకు గురయ్యారు. ఆ గురైన తర్వాత రాష్ట్రంలోనే ఒక రాజకీయ మార్పు వచ్చింది, పెద్ద మార్పు వచ్చింది. తర్వాత ఆ విజయవాడ గందరగోళాలు ఇవన్నీ కూడా జరగవు. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన విషయం నా రిజర్వేషన్స్ నాకున్నాయి. ఆయన వాళ్ళు ఎక్కడ వ్యవహరించిన తీరు, రాజకీయాలు, గ్రూపులు, ముఠాలు, కులం పేరుతో రాజకీయాలు, అవన్నీ కూడా నా రిజర్వేషన్స్ నాకున్నాయి. అయినప్పటికీ కూడా ఎవరు ప్రైవేటు వ్యక్తులు ఏ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసే హక్కు లేదు. ధ్వంసం చేయడం వల్ల అనవసరమైన స్పర్ధలు, మనుషుల మధ్య, వర్గాల మధ్య స్పర్ధలు వచ్చి శాంతి భద్రతలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇది లేదా చట్టపరంగా తీసేలా కోర్టుకి వెళ్ళొచ్చు. ఇది ట్రాఫిక్ అడ్డం ఉంది, లేదా వీటికి ఏవి అనుమతులు లేవు, వీటిని తొలగించాలని కోర్టుకి వెళ్ళి కోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తే చేతులు నరికేశారటండి, చేతులు నరికేశారు. చెప్తున్నాను సార్, చూపిస్తున్నారు చూడండి, ఆ ఇమేజ్ కూడా చూపిస్తున్నారు. చేతులు నరకడము, దీన్ని మనం కొన్ని సందర్భాల్లో మహాత్మా గాంధీ గారి విగ్రహాలు కూడా ధ్వంసం చేసిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అంబేద్కర్ గారి విగ్రహాలు, అక్కడ ఉండే తాత్కాలికమైన ఆవేశాలకు లోనైన వాళ్ళు, ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఏదన్నా ట్రాఫిక్ ఇబ్బందా లేదా ఇంకేదన్నా కారణాలు ఉంటాయో వాటి మీదే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది తప్ప ఇది కేవలము వర్గాల మధ్య, ప్రజల మధ్య ఒక ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడం ద్వారా, ఒక గందరగోళాన్ని సృష్టించడం ద్వారా ఎవరికి లబ్ధి అనేది దీని మీద నేను పూర్తిగా వారితోటి దువ్వాడ శ్రీనివాస్ గారితో నేను ఏకీభవిస్తున్నాను. దీని మీద లోతుగా దర్యాప్తు జరపాలా, వెంకటేశ్వర గారితో కూడా ఏకీభవిస్తున్నాను. దీని మీద లోతుగా దర్యాప్తు జరపాలి. దీని వెనక ఎవరున్నారు, ఏ కారణం ఉంది, ఏ రాజకీయ లబ్ధి ఏదైనా ఉందా, ఇంకా అదర్వైజ్ ఇంట్రెస్ట్లు ఏమైనా ఉన్నాయో ఈ లోతుగా విచారణ జరపాలని నేను కోరుకుంటున్నా. ఇటువంటి సంఘటనలు ఏమాత్రం మంచిది కాదు, సమాజానికి మంచిది కాదని నా భావన. సో ఏమన్నా సామాజిక వర్గంలో ఏమన్నా చిచ్చు పెట్టి ఆలోచన అంటారా ఇది, లేదా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్? నాకు తెలియదు. అది పిఠాపురము, మాకైతే పిఠాపురంలో పిఠాపురం వార్తలు ఎందుకు ఉంటుందంటే అక్కడ వర్మ గారు ఒకైనా లేదా ఇంకేదో రాజకీయ సమస్యలు వచ్చినప్పుడు పిఠాపురం పేరు వింటున్నాం. మనం చూసాం కదా, మీరు వర్మ గారే, అక్కడ ఉండే వర్మ గారితో అక్కడ ఉండే కొన్ని సమస్యలు, ఆయన సీట్ను వదులుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారి కోసము. సో అక్కడ జనసేన టీడీపీ మధ్య ఆ వార్తలు మనం వింటున్నాం తప్ప దిస్ ద ఫస్ట్ ఒక విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది వింటున్నాము. అక్కడ ఏం జరుగుతుందో రాజకీయ కారణాలు, వైఎస్ఆర్సీపీ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు కదా వెంకటేశ్వర గారు, వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందడానికి చేసి ఉండొచ్చు అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కదా వెంకటేశ్వర గారు. నేను అదే చెప్తాను, నాకైతే సమాచారం లేనప్పుడు నేను దాని మీద కరెక్ట్ అనుకోవడం. వెంకటేశ్వర గారు, ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎందుకండి ఎక్కువగా ఈ రకంగా అవుతుంటుంది?
యాక్చువల్ గా అక్కడ ఏంటంటే సామాజిక వర్గంలో ఈ కాపు సామాజిక వర్గం ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ ఉండటం, అదొక అక్కడ రంగా గారి విగ్రహాలు కూడా జనరల్ గా ఎక్కువ ఉంటాయి మొదటి నుంచి కూడా మనం తెలిసినంత వరకు. సో ఇప్పుడు అక్కడ వీళ్ళ మధ్యన చిచ్చు పెట్టో లేదంటే వీళ్ళతో అదర్ సైడ్ ఏదన్నా అప్పుడు ప్రతి ఊర్లో కూడా ఖచ్చితంగా ఒక్కొక్క కులం ఉంటదండి. ఆ కులంతో ఈ కులంతో గొడవ పెట్టించేస్తూ పని అయిపోద్ది కదా. ఈ ఆలోచనలే కదా మొదటి నుంచి రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో మనం చూద్దాం, ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా కుల రాజకీయాలు జరుగుతాయి. ఇలా మనం దాన్ని కప్పిపుచ్చుకుంటే ఆగేదేం కాదు కదా. ఆ రాజకీయాల లబ్ధి కోసము ఇలాంటి జరుగుతున్నటువంటి సంఘటనలు మనకు తెలుసు. ఇక్కడ ఉన్నాం, నాతో కూడా ఉన్నటువంటి ఆంజనేయుడు గారికి కానీ శ్రీనివాస్ గారికి కానీ తెలియదేం కాదు కదా. ఇప్పుడు రాజకీయంగా ఎదగడం కోసం ఎన్ని చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి కరెక్ట్ కాదన్న నేనేది, రాజకీయం కోసం మీరు కులాలను కొట్టుకొచ్చేసి కులాల మీద మీరు రాజకీయంగా ఎదిగి ఏమి సాధిస్తారు? ఇప్పుడు రాజకీయ నాయకుడైనా కూడా అన్ని కులాలకి అన్ని మతాలకి అభిమానిగా ఉండి రాజకీయ నాయకుడిగా ఎదిగితే అందరూ చేస్తాడు, వీళ్ళందరూ కాపలాగస్తారు. ఏదో ఒక కుల భావంతోనో కులాన్ని రెచ్చగొట్టో వస్తే ఒక సింగిల్ టైమే అట్లా వస్తారు, ఇట్లా పోతారు. వాళ్ళేమో ఆగలది, వాళ్ళ మీద పొంగుట అయిపోయి. కానీ రాజకీయ నాయకుడు లక్షణం ఏంటి? ఆ కాన్స్టిట్యూన్స్ లో ఉన్న ప్రజలందరూ కూడా నా ప్రజలనే భావంతో ఉండాలి, అన్ని కులాలు కూడా నా కులమైన భావన ఉండాలి, అన్ని మతాలు నా మతమైన భావన ఉండాలి. అలాంటి రాజకీయాలు కోరుకుంటాం. కానీ ఇట్లా ఏదో ఒక కులపాల విగ్రహాలు పగలు కొట్టించారో లేదంటే ఇంకొక కులపాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెట్టుకున్నటువంటి పగలు కొట్టారో అయిపోతా దానివల్ల అయిపోతా. అలాంటి కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే అలాంటి అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే జరుగుతున్నటువంటి రాజకీయాలు చూస్తున్నాం కదా. ఏ పార్టీ ఉన్నా కానీ దాని వెనక ఏ పార్టీ ఉన్నా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తారు. ఎందుకంటే జరిగింది పవన్ కళ్యాణ్ గారు చేసుకోవడం కాబట్టి శ్రీనివాస్ గారు అడిగినట్టుగా యా జర్నీ అది పాసిబుల్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా నాకు తెలిసి విత్ అవర్స్ లోనే వాళ్ళు బయటకు వస్తారు, ఖచ్చితంగా బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ రకంగా చట్ట ప్రకారం ట్రీట్మెంట్ చేయాలి ఆ రకంగా ట్రీట్మెంట్ చేసి చూపిస్తాం. కానీ నేను ఇందా మాట్లాడింది ఏంటంటే, నాకు కూడా కొంచెం ఆవేశంగా మాట్లాడింది ఏంటంటే, కానీ ఆ చట్ట ప్రకారం చేస్తే వీళ్ళు చట్టం ఏముంది తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు, కోర్టు పెడతారు, జైల్లో ఉంటాం, పేరు మీద వస్తాం బయటకు అనుకుంటారు. కానీ నేనేం కోరుతున్నానంటే, ఏదో రంగా గారి విగ్రహం కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కానీ లేదా అంబేద్కర్ గారి విగ్రహం కానీ గాంధీ గారి విగ్రహం కానీ ఇంకోటి రామారావు ఏ విగ్రహం సరే విగ్రహాలు జోలికి వచ్చిన వాడిని ఆ విగ్రహం ముందే వాడిని చేయాల్సినటువంటి థర్డ్ డిగ్రీ చేయాలి. ఒకసారి చూస్తే ఇంకోటి భయపడాలి మళ్ళీ విగ్రహాలు జోలికెళ్ళాలంటే. అరే విగ్రహం అంటే చనిపోయిన వ్యక్తి అండి, చనిపోయిన వ్యక్తికి ఎవడైనా దండం పెడతాం. అందులో విగ్రహాలు పెట్టారంటే వాళ్ళు కొంచెం ముఖ్య నాయకులనే కదా, లేదంటే వాళ్ళ మీద ఆ ప్రాంతంలో భావన ఎట్లాంటిది, ఆయన దేవుళ్ళకు పూజించబట్ట కదా విగ్రహం పెట్టేది, ఊరికే పెట్టరు కదా. ఎవరికి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఇప్పుడు రంగా గారికి ఎంతమంది చుట్టాలు ఉంటారు ఈ రాష్ట్రంలో? ఎన్ని శాఖల విగ్రహాలు? లేదా చనిపోయిన రాజశేఖర రెడ్డి గారికి రాష్ట్రమంతా చుట్టాలా? కాదు కదా. ఆయన అభిమానించి విగ్రహాలు పెట్టుకుంటారు. ఇప్పుడు అంబేద్కర్ గారు ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విగ్రహాలు అంబేద్కర్ గారికి ఉంటాయి. ఎందుకంటే ఆ మనిషి మీద ఉన్నటువంటి అభిమానం కానీ ఆయన ఒక దేవుడుగా కొలుస్తూ పెట్టుకున్నప్పుడు ఒక దేవుడుగా మనం భావించి ఒక విగ్రహాన్ని పెడితే దాని జోలికి వెళ్ళి అటు ఎరగొట్టారంటే వాటిని ఎట్లా ఒప్పుకోవాలి నేను అంటున్నది. సో చట్ట ప్రకారం కంటే కూడా ముందు జరగాల్సింది జరిగి వాడిని కోర్టు తీసుకెళ్తారే ఇలాంటి ఆలోచన తెప్పితే అంతే ఈ సమాసనాయాలు తయారవుతారంటారు. ఏముందండి ఇద్దరు ముగ్గురు తాగబోపిస్తారు, ఎవడో కూర్చుంటారు కనుక ఇద్దరు ముగ్గురు తాగబోపిస్తారు అని పంపిస్తారండి. ఆ తాగిన మొత్తం వాడికేం తెలిసింది? కానీ ఆ వెనకున్నవాడు నుండి ఎడవ పరిపాలనాడు విగ్రహాలు ఎరగొట్టించారు ఆ భావన ఉన్నవాడు వాడితో సహా తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ చేయాల్సింది చేస్తే ఇలాంటి అవుతాయి. సో ఇలాంటి ఆట వల్ల ఏమవుతుందంటే అన్ని రకాల అశాంతి కదా. అనవసరంగా లేని పని కులాలు అనుకుంటాయి, ఆ కులాల తర్వాత పార్టీకి వస్తుంది, ఆ పార్టీ తర్వాత ఇంకోటికి వస్తుంది. కోట్లుగా చూస్తా అశాంతి. అక్కడ తాగించా అక్కడ తాగదు కదా, ఒక పిఠాపురం తాగితా. ఇవాళ రంగా గారి అభిమానులు ఉన్నటువంటి ప్రతి సాట ఇది మొదలైంది కదా. అందరు రోడ్డు మీదకి వచ్చారనుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉంటుంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని రోడ్లు చేయండి పరిస్థితి ఆగదు కదా ఒకసారితో. అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జరగబోయేటటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయో ఒకసారి చూపించాలి. నేను అందుకని అంటుంది, నేను ఎప్పుడు కూడా డెటర్నేట్ ఇచ్చి కొన్నిట్లో ఖచ్చితంగా వాడాలి. వాడితేనే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఆగుతీ తప్పితే మనం వాడు నింపాదిగా వాడిని చట్ట ప్రకారం శిక్షిద్దాం అని వాడు కూర్చోబెట్టి జైల్లో కూర్చోబెట్టి వాడికి 3 పూట్ల అన్నం పెట్టి వాడికి కావాల్సిన అన్ని చేస్తూ లాస్ట్ అల్టిమేట్ గా విచారణకు వచ్చేదానికి సాక్ష్యం లేకపోతే వాడు బయటకు వస్తే ఏం భయం ఉంటుందండి? ఓకే, ఏం భయం ఉంటుంది? సో అందుకని నేను అంటుంది ఆ మాట వాడింది. కానీ ప్రజాస్వామ్యం అనేది కరెక్ట్ కాదు, కానీ కొన్ని ఖచ్చితంగా చేస్తేనే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు దాన్ని దగ్గర రావడానికి భయపడతారు. మళ్ళా చెప్తున్నాము, ఒకసారి ప్రజలందరూ కూడా జనసేన పార్టీ నుంచి విన్నవించుకునేది ఏంటంటే, జరిగిన ఇన్సిడెంట్ ఖచ్చితంగా బాధాకరమే, ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయము. కానీ ఆ చేసిన పిచ్చినాయాళ్ళు ఒకడో ఇద్దరు వల్ల అది సమాజంలో మనం అశాంతికి కారణం కాకూడదు. ఖచ్చితంగా ఎవరైతే చేస్తారో వాళ్ళని పట్టుకొని తీరదాం. కానీ మీరందరూ కూడా ఏదైతే రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారో ఇంకోటి చేస్తున్నారో దయచేసి మీరందరూ కూడా అవి కొంచెం విరమించుకోండి.
ఖచ్చితంగా చట్ట ప్రకారంగా మనం వాళ్ళని ఎంక్వైరీ చేద్దాం, పట్టుకొచ్చిన తర్వాత ఏం చేయాలి చేద్దాం. కానీ ఆ భావోద్వేగంతో మీరు రోడ్డు మీద కూర్చుని మిమ్మల్ని చూసి ఇంకో రోడ్డు మీద కూర్చుని అశాంతికి రాష్ట్రంలో అశాంతికి తావిచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి నేను జనసేన పార్టీ నుంచి నేను కోరుకుంటాను ఏంటంటే అక్కడ పిఠాపురం వాళ్ళకి కానీ అక్కడ జరిగినటువంటి సెక్రటరీ పల్లెం వల్ల కానీ ఈస్ట్ గోదావరిలో జరుగుతున్న ఇన్సిడెంట్ అందరూ కూడా నేను కోరేది ఏంటంటే రంగా గారి మీద ఎంత అభిమానం ఉందో అందరికీ తెలుసు. ఆ అభిమానాన్ని మనం అభిమానంగా ఉంచుకుందాం తప్పితే ఆ అభిమానంతో మనం వేరే వాడికి వ్యతిరేకం అయ్యి ప్రజలకి అసౌకర్యం కల్పించి వాళ్ళల్లో మళ్ళా ఎగరెత్తి తెచ్చుకున్న భావనలో మీరు దయచేసి మీకున్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి భావోద్వేగానికి ఖచ్చితంగా మీకు ఉంటుంది. కానీ ఒక 5 నిమిషాలు 1, 2, 3 అంటారే అట్లా ఒక 5 నిమిషాలు కూర్చుని ఒంటరి లెక్కేస్తున్నాను సార్. మీరు దయచేసి రోడ్డు మీద ధర్నాలు చేయకుండా కూర్చోండి, మీ కమ్యూనిటీ హాల్లో ఎక్కడ కూర్చుని ఏమి చేద్దామో ప్రభుత్వానికి ఏ రకంగా రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని ఆలోచన చేయాలని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాను. ఓకే, శ్రీనివాస్ గారు, ఎక్కడా లేనట్టు ఒక వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపించట్లేదా? అవును సార్, చాలా విచిత్రమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాను రాను ఎలా తయారవుతుందంటే గతంలో మనం తమిళనాడులో చూసాం. తమిళనాడులో అంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీకి చీల్చి చెండాడడం, అలా హింసించటం, వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా మనం చూసాం గతంలో, గత చరిత్రలో. మీ కెమెరా ఆఫ్ అయిందండి, ఒకసారి చూడండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, మీ వీడియో ఆఫ్ అయింది. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దువారి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఆంజనేయ రెడ్డి గారు, థ్యాంక్ యూ గాదే వెంకటేశ్వర గారు. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.